నుండి మనం శుద్ధీకరించుకున్నామా? ఈ ఆహాజు అనే వ్యక్తి ఏం చేశాడంటే తన కుమారులను అగ్నిలో దహించాడు. ఇదిగో నీ కుమారులను, లోకంలో కొంతమంది చెప్తారు కదండి, ఇదిగో నీ ఇంటికి పాపములు. ఇప్పటికి కూడా 3 ఆచారాలు నమ్మేవారు చాలామంది ఉన్నారు లోకంలో. నరబలిస్తే మీ ఇంటికి దోషం పోతుందని, లేకపోతే పలానా గొర్రెను కోస్తే మీ ఇంటికి దోషం పోతుందని, పలానా మేకను దూడను కోస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోతుందని ఈ రోజుల్లో ఎలా చెప్తారో దేవుని బిడ్డారా, ఆ రోజుల్లోనే ఇదిగో నీ కుమారులను నరబలిస్తే, కాల్చేస్తే మీ ఇంటికి ఉన్న దోషం అంతా పోతుందంటే ఈ ఆహాజు అనే వ్యక్తి ఏం చేశాడంటే తన సొంత కొడుకులను బలి చేశాడు అగ్నిలో. సొంత కుమారులను ఎవడైనా బలి ఇస్తాడండి అగ్నిలో? కడుపున పుట్టిన కొడుకులనే అగ్నిలో కాల్చేశాడు. అంటే ఆచార పద్ధతులు